దేవాది దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆత్మీయ దీవెనలు పొందండి. ఈ దిన వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. వారి యందు నాకు ప్రేమ కలదు. విల్లింగ్లీ అమాంగ్ ద పీపుల్ अपनी ही इच्छा से భర్తీ హుయే. దేవుడు ప్రేమ గలవాడు. మనం ఆయన ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ గలవాడండి! అందుచేతని యోహాను సువార్త 5:30లో నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయగోరును, కానీ నా ఇష్ట ప్రకారం చేయగోరును, కనుక నా తీర్పు న్యాయం. దేవుని తీర్పులో అన్యాయం లేదు. ఆయన న్యాయవంతుడు, న్యాయాన్ని తీర్చేవాడు. లోకములో అనేక మంది బంధువులకు ఒకవైపు, తమకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఒకవైపు తీర్పు తీరుస్తారు. దేవుడు అలాంటి వాడు కాదు. మానవుల ముఖాన్ని లక్ష్యపెట్టడం, హృదయాలు చూసేవాడు. హెబ్రీ 10:26లో మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినలా పాపమునకు బలి ఇకన ఉండదు. బుద్ధిపూర్వకంగా పాపం చేయదు. మొదటి దినవృత్తాంతం 28:9లో దేవుడు యెహోవా అయితే అందరి హృదయమును పరిశోధించేవాడు, ఆలోచనని సంకల్పంని ఎరిగిన వాడైన దేవునికి మన ఆంతర్యమంతా తెలుసు. మన భవిష్యత్తును బాగా ఎరిగిన వాడిది. అందుకే ఆయన మీద సంపూర్ణంగా ఆనుకొనాలి. ఇర్మియా గ్రంథం 31:3లో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించును. దేవుని ప్రేమ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అయితే శాశ్వతమైనది. ఆయన శాశ్వతుడు కాబట్టి మిమ్మల్ని శాశ్వతంగా ప్రేమిస్తాడు. ఏమి దిగులు పడద్దండి. ఈ దినమంతా ఆయన ప్రేమలో మీరు సాగిపోండి. ప్రార్థన చేసుకున్నాం. స్తుతిపాత్రుడా, వింటున్న శ్రోతలు మీ ప్రేమను వారికి వ్యక్తము చేసి వారి చుట్టూ మీ కాపుదల ఉంచమని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.